హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించిన అంశం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు తెలపడంతో ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి, అలాగే టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్ర చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మొన్నటిదాకా అమరావతి రాజధానికి, అమరావతి రైతులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వైసీపీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా ఎందుకు స్టాండ్ మార్చుకుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి, 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో దానికి మేము కట్టుబడే ఉన్నాము. అలాగే రాజధాని కోసము లక్షల కోట్లు తీసుకొచ్చి దాన్నంతా కూడా మళ్ళీ అప్పుల భారానంతా కూడా ప్రజల మీద మోపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తారు. ఇంకోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి సీటుకు సంబంధించి ఎంత ఫీజు ఉండాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని చాలా కాలం అంటే 10 ఏళ్ల నుంచి ఈ మాటకు సంబంధించి 2 పార్టీలు కూడా గొడవ పడుతున్నాయి, కొట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడటం తప్పితే రాజధానికి సంబంధించిన ఊస అయితే లేదు. సరే, ఇప్పుడు దానికి సంబంధించి ఒక అడుగు పడింది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వైసీపీ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము దానికి మద్దతు తెలుపుతున్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా చాలా పెద్ద తప్పు. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక 2 లక్షల కోట్ల రూపాయల వరకు కావాలి అనేది ఒక చర్చ. ఏం చెప్తారు? నువ్వు చెప్పడానికి ఏం లేదు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పడంలో సిద్ధహస్తులైన తపేలా ఛానళ్ళు అండ్ తెలుగుదేశం సోషల్ మీడియాతో కలిపి అసలు విషయాల కన్నా అనవసరమైన విషయాలు చర్చనీయాంశాలు చేసి, అంటే అసలు విషయం అంటే అమరావతి రాజధాని కింద నేను మాట్లాడినా లేకపోతే మీరు మాట్లాడినా వాళ్ళకి నచ్చదు. అది అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని శంఖంలో పోచిన కానీ తీర్థం అవుతున్నట్టు ఆ స్థానాల్లో కూర్చొని చెప్తే నచ్చేదానికి నమ్ముతారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో అమరావతి రాజధానికి వ్యతిరేకించిన వాళ్ళే, రైతుల కష్టాలందరికీ మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళమే. ఆ ప్రాస్పెక్ట్లో మాట్లాడే వాళ్ళకి ఏమని చెప్పాలి? ఇప్పుడు గత ప్రభుత్వం 5 ఏళ్ళు మీరు చూసుకుంటే సెంట్రిక్గా అమరావతి సెంట్రిక్గానే పరిపాలించబడింది కదా. రిట్ ఆఫ్ మ్యాన్మస్ తీర్పును గౌరవించింది కూడా గత ప్రభుత్వమే కదా. 3 రాజధానుల బిల్లు విరమించుకుంది కూడా గత ప్రభుత్వమే కదా. ఇన్ని బేగాలు పోయి నిన్ను కబుర్లు చెప్తున్న వీళ్ళు ఇవాళకి 15 నెలలు కంప్లీట్ అయింది. అమరావతి శాశ్వత రాజధానిని గజెట్ ఎందుకు అట్లా ఇది చేయకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సరే, అమరావతి విషయం పక్క తీద్దాం, అది ఖచ్చితంగా అది మన రాజధాని, గర్వపడే రాజధాని. నేను సజ్జలు కూడా అదే మాట చెప్పాడు. ఆయన సజ్జలు ఎవరు? నాలాగే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ, మీలాగే ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి భవనం కట్టుకున్నారు, ఆయన ఇల్లు కట్టుకుని అక్కడి నుంచి పరిపాలించాడు. అయితే హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేశాడు 5 ఏళ్ళు. అక్కడి నుంచి చేశారు. సో కాంట్రడిక్షన్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? ఇప్పటికి కూడా హైదరాబాద్ తిరుగుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ పోలోమని ఉప్మా కట్టుకుని వచ్చేస్తున్నారు కదా. శనివారం ఐసరికి ఇక్కడే ఉంటారు, శని ఆదివారాలు ఇక్కడే ఉంటారు మ్యాక్సిమం టైము. సో అవన్నీ తెలుస్తున్న దగ్గర నిక్కచ్చిగా పనిచేసిన వాడి మీద బదనాం చేసే కార్యక్రమమే కదా. రెండోది, వీటిలన్నిటికీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొదటి మూలం శ్రీకృష్ణ కమిటీ. ఎవరు వేశారండి? చంద్రబాబు నాయుడు కాదు. అంటే అప్పుడు ఉమ్మడే విభజన రాష్ట్రంలో 10 ఏళ్ళు ఇక్కడ ఏడమన్నారు మన్ని. రాష్ట్ర రాజధాని నిర్దేశించేది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు కృష్ణ కమిటీ వేసింది. ఏ కేంద్ర ప్రభుత్వం? కాంగ్రెస్. జాగ్రత్తగానండి ఇందులో. తర్వాత కృష్ణ కమిటీ ఏమనిచ్చింది? విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ తీసుకెళ్లి రిపోర్ట్ ఎవరికి ఇచ్చింది? నెక్స్ట్ వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి. అవునంటారా కాదంటారా? మధ్యలో సొంత పెత్తనాలు ఎలగబెట్టిన నారాయణే కదా. నారాయణ కమిటీ ప్రకారం అమరావతి రాజధాని అని 34,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ జరిగాయి కదా. అవునా కదా? ఇందులో తప్పవడది. ఇదొక ఎత్తి అయితే మొన్న జరిగిన సిఆర్డీఏ నారాయణ గారు చేస్తున్న పనులకి అక్కడ ఉన్న రైతులే కదా అది ఎవరికి వరల్డ్ బ్యాంక్ని, యాక్షన్ మర్కంటైల్ బ్యాంక్కి కంప్లైంట్ ఇచ్చింది. తప్పవరు చేస్తున్నట్టు? నారాయణ సొంత బెత్తనాలు, తెలుగుదేశం నారాయణ కమిటీ త్రూగా చేస్తున్న సొంత బెత్తనాలు కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ లేదని అర్థం కదా. ఓకే, మీట్ అండ్ న్యూవర్లో ఇఫ్ యూడ్ హ్యావ్ మేడ్ ఏది విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసి ఉంటే అన్న కాన్సెప్టే మాట్లాడాడు ఆయన సజ్జల. కానీ అయిపోయిన పెళ్ళికి బాజాల కోట్లు లాభం పెట్టి మాకు అమరావతి చెప్పారు కదా. కంటిన్యూ దాన్ని మార్చి ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఉన్న దగ్గర ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. అవునా కదా? దానికి వీళ్ళ అప్రహెన్షన్స్ ఏంటి నాకు అర్థం కదా. ఉదాహరణకి 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాజధాని కడతారు, లేకపోతే 1,00,000 కోట్లు తీసుకొస్తారు. మన నెత్తికి ఆల్రెడీ 31,000 కోట్లు చేసి చూపించారు. ఇది ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు తెచ్చిన అప్పు 15,000, అడుకోలు టిడుకోలు ఇవన్నీ పెట్టి మొత్తానికి 31,000 పూర్ణ కుంభం చేసి పెట్టారు కదా. ఏం చేశారు ఇప్పటికి పని? నీళ్ళు తోడడం, నీళ్ళు ఎత్తడం, అంతే కదా. కంపలు కొట్టడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం. అవునా కదా? ఇవి కాకుండా ఏమైనా చేశారా?
ఉదాహరణకి శాశ్వత భవనాలు ఉదాహరణకి కడుతున్నారు, అది దట్స్ యువర్ ఇల్యూషన్స్ కదా. అప్పుడే శాశ్వత భవనాలు కట్టుంటే బాధలే కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించింది కదా, 1500 కోట్లు ఇచ్చింది, ఇంకో 1500 కోట్లు విజయవాడ గుంటూరు డ్రైనేజీలకు ఇచ్చింది. ఆ 1500 కోట్లని కదా మీరు సచివాలయం కట్టారు, హైకోర్టు కట్టారు అండ్ అసెంబ్లీ కట్టారు. దానికి మీరు తాత్కాలికం అని పేరు పెట్టారు. కానీ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం తాత్కాలికం అనుకోలే కదా, అక్కడి నుంచి పరిపాలన చేసింది కదా. మళ్ళీ మీరు మట్టుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరే. తాత్కాలికం పెర్మనెంట్ ఎలాగుంటుంది? రాజమౌళి ఇచ్చిన ఇడ్లీ గిన్నెలు ఉంటాయి, మా ఎవడోడు పేరేటంటే బోయపట్టు తీసిన కెమెరా జూమ్ లాగా ఉంటుంది, ఇవన్నీ కథలు చెప్తుంది మీరు. అవునా కదా? వాస్తవానికి దగ్గరగా ఉన్నది ఎవరు? గత ప్రభుత్వం. వాస్తవానికి దూరంగా ఉండే, వాస్తవానికి వీళ్ళు దూరంగా ఉన్నారని చెప్పి భ్రమల్ని క్రియేట్ చేసింది ఎవరు? మళ్ళీ వీళ్ళే. అంచేత ఈ తెపేల ఛానల్కి ఏరే పని పట్టు ఉండదు. వీళ్ళకి ఎంతసేపు అలో లక్ష్మణ జనాల మీద పడేయడం, జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప వేరే ఎజెండా ఉండదు వీళ్ళకి. అంటే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు అంటే వైసీపీ చెప్పినట్టు స్టాండ్ అమరావతికి సంబంధించి అటు విజయవాడని లేదంటే గుంటూరుని కలిపి ఆ మధ్యలో ఆ మంగళగిరిని అటాచ్ చేస్తే ఒక రాజధాని నిర్మిస్తే అది ఒక మున్సిపాలిటీ లాగా తయారైంది తప్పితే ఒక లేదు. ఆయన మున్సిపాలిటీ అని అన్నాడు. దేని అన్నాడు? ఇప్పుడు అమరావతి ఒక్క నిమిషం, అమరావతికి మీరు మాట మార్చకండి. తెపేల లేదు, అమరావతి ప్రాంతం అదే చెప్తున్నాను. అమరావతి 34,000 ఎకరాలని ఇప్పుడు చిన్న మున్సిపాలిటీ అన్నాడు ఆయన. గతంలో ఏం చెప్పాడు? నవనగరాలు ఆయన చెప్పాడు కదా. సింగపూర్ కన్సల్టెన్సీ ఆయనే చెప్పాడు కదా. సింగపూర్ తీసుకెళ్ళి జైలు ఎడితేనే కదా ఈ ఉపద్రవం వచ్చి మన డబ్బులతో మనం కట్టుకునే కాన్సెప్ట్ వచ్చింది. అసలు రాజధాని మనకెందుకంటే తెలియకైనా కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా. మన రాష్ట్రం ఎడదేయండి సార్, రాజధాని లేని రాజధాని ఇవ్వండి అని మనం అడిగామా ఎవరైనా? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా సొంత పెత్తనాలు ఎందుకు ఎలా పెడుతున్నారు వీళ్ళు? నారాయణ గారు ఉన్నారు కాబట్టి వ్యాపారం ఇది వ్యాపారం అని చెప్పి వ్యాపారం చేస్తున్నారా? చెప్పండి సార్, నాకు అర్థం కావట్లే. రాజధాని కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా, పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా. మరి ఎందుకు రాష్ట్ర పరిధిలో తీసుకున్నారు? అప్పుడు కేంద్రం ఫైట్ చేయలేక, అంటే కేంద్రం తాత్సారం చేస్తుంది, కేంద్రం దాన్ని సపోర్ట్ చేయట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకుని మేము రాష్ట్రం నుంచి కంప్లీట్ చేస్తాం. నిధులు ఇవ్వట్లేదని మళ్ళీ ఒప్పుకోలేరు. 3,000 కోట్లు ఇచ్చారు, 3,000 కోట్లు ఇచ్చారు. 1,500 కోట్లు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలకు డ్రైనేజీలకు ఇచ్చారు. 1,500 కోట్లు భవనాలు కట్టుకోమని ఇచ్చారు. ఏం తక్కువ స్క్వేర్ ఫీట్ ఉందా సార్? తెలంగాణ దీనికి దానికి జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్. ఇంకో ఫ్లోర్ వేస్తే అయిపోద్ది అక్కడ. ఈక్వలెంట్ సచివాలయం అది. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా ఇప్పుడు కూడా, స్టిల్ అవి కూడా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు అవన్నీ కట్టాలన్నా మళ్ళీ 15 ఏళ్ళు 10 సంవత్సరాలు. ఎవరు ఇవన్నీ మాకు అనవసరంగా ఫాల్స్ ఇల్యూషన్స్లో తీసుకెళ్తున్నా మీరు మమ్మల్ని మా మీద బుల్డోస్ చేస్తా ఉంటే ఎట్లా అవుతుంది? రేపొద్దున మీ గవర్నమెంట్ మారింది అనుకోండి, ఎగ్జాంపుల్ అయిపోతే మారదాం. రేపొద్దున గవర్నమెంట్ మారితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడి నుంచి పరిపాలిస్తాడు. క్లియర్ కట్ అదే చెప్పాడు ఆయన. గతంలో చేసిన తప్పదే కదా. కానీ మీరే మాడతారు ఒక పక్కన రుచికొండ భవనాలు ఆయన కట్టుకున్నాడని, ఇప్పుడేమో పర్యాటక భవనం అంటారు. అన్ని అబద్ధాలు మీరే మాట్లాడి నిజాలు అన్నది భూస్థాపితం చేసేద్దాం, మనకు నచ్చినట్టుగా అధికారం కోసం వద్దంటే 124 స్థానాలు వచ్చి గెలిచి మీరు పరిపాలించండి మీకు ఇస్తే ఇంకా జగన్మోహన్ మీద ఆవు యాసం ఎందుకు మాకు? విడ్డూరంగా లేదండి. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఇప్పుడు మారింది అనుకోసారి. ఇప్పుడు మారింది వాళ్ళది. ఇప్పుడు మారింది. ఇప్పుడు వాళ్ళు మూడు రాజధాని అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి ఏముంది? 3 రాజధానుల బిల్లు విరమించుకున్నారు కదా ఆ ప్రభుత్వం. మరి దాన్ని దేనికి కట్టుబడి ఉన్నట్టు? అమరావతికి కట్టుబడినట్టే కదా. మీరు అడ్డగా దబాయిస్తే ఎట్లా సార్? ఇప్పుడు కట్టుబడి ఉన్నారు, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం వ్యక్తి అని బూచిగా మీరు పూజించారు, నేనే చేయాలి. అది వాళ్ళు సరే వాళ్ళు చూపించారా, టీడీపీ చూపించారు, ఏం చేశారు? ఎట్టికెళ్ళి అక్కడ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. టీడీపీకే మద్దతు వచ్చింది మొన్న ఎలక్షన్స్ లో అయినా చూసారు. సో ఇప్పుడు జగన్మోహన్ నెత్తి వస్తుంది కూడా వాళ్ళకే, ఎవరికైనా దొల్లగొట్టేస్తుంది వాళ్ళనే, రైతులనే కదా. ఇప్పుడు రైతులందరూ ఏమడుగుతున్నారు? ఇప్పుడు అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలవండి, మాకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, ఫ్లాట్లు ఇవ్వటం, వాటన్నింటినీ మీరు మాకు సపోర్ట్గా నిలబడి అన్నారు. మొన్న సజ్జల గారు కూడా అదే చెప్పారు. మేము ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇమీడియట్ కాస్ట్ వాళ్ళకి ఏవైతే అప్పుడు ఒప్పందం చేసుకున్నా దాని ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన మేము ఇస్తామని చెప్తున్నారు. అయితే కౌలు వాచిపోద్ది కదా, మీరు ప్లాట్లు కొట్టలేకపోతే కౌలు వాచిపోతుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి ప్లాట్లు కంప్లీట్ గా ఇచ్చే వరకు కౌలు కట్టాల్సిందే కదా. మీరు ఒప్పందం చేసుకున్నారు రైతులతో అట్లాగా ప్రభుత్వానికి. మీరు దానికి కూడా గత 5 సంవత్సరాలు ఫస్ట్ తారీఖే కౌలు పడింది తెలుసు కదా. ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఖచ్చితంగా. మరి అది మాడరే ఇచ్చారు. ఇప్పుడు అమరావతి విషయంలో ద కన్సెన్సస్ మీరు రైస్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో విత్ కన్సర్న్ నా పని చేశాడు ఆయన. అమరావతి రైతులకు ఎవరికైనా కౌలు ఇవ్వకుండా ఉండడేమో కనుకోండి సార్. ఎక్సెప్ట్ డెవలప్మెంట్ సంగతి మీరు రైతులు ఉద్యమం చేశారు, నేను కాదంటలే. మాకు కౌలు రాలేదని ఏమైనా ఉద్యమం ఉందా? లేదు. మరేం సార్? రాజధాని చిత్తశుద్ధి చాటుకుని ఒక పని అవతలడం మొదలెట్టినా నేను కంటిన్యూ చేస్తానని చెప్పి వీళ్ళ మెడికల్ కాలేజీలు ఎగ్గొట్టే కార్యక్రమం కాదు కదా. మీరు కష్టమో నిష్ఠూరమో నేనైతే 30,000 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ అయితే కట్టితే ఒప్పుకుంటాను, లేదంటే విజయవాడ గుంటూరు అని నేనేం స్టిక్ అనవలే కదా. మీరు చేసిన పని ఓటంకి ఇస్తూ నేను ఇంకా డబ్బులు తగలబెట్టి నేను చేయవలసింది ఏం లేదు. ఎవడన్నా మీ సామాజిక వర్గం లేకపోతే మీకు సంబంధించినోడు నాకు అమరావతిలో ల్యాండ్ కావాలంటే గత ప్రభుత్వంలో ఇవ్వనని ఎక్కడైనా ఉందా?
ఉంటుంది ఎవరైనా కంపెనీలు పెట్టి మరి ఇప్పటికి ఎవడన్నా వచ్చి తెరబడిపోయా వచ్చి నేను నాకు ల్యాండ్ ఇవ్వని ఇన్ని కబుర్లు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ పెట్టలేదు అక్కడ. ఆర్బీఐకి ల్యాండ్ అలొకేషన్ ఎందుకు అమరావతిలో ఎందుకు పెట్టట్లేదు? కేంద్ర సంస్థలన్నీ ఇంకా డిఫెన్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు పెట్టట్లే? చెప్పండి సార్, అవి మాట్లాడమంటే వాటికి సమాధానం ఎందుకు ఎవరు? ఇవన్నీ నాకు వద్దు. అమరావతి శాశ్వత రాజధానిని ఎందుకు గజెట్టారు మీరు? 16 నెలలు అవుతుంది ఇప్పటికే, ఇంకా నెలలు. నేను కాదు, రైతులు అడిగారు. తీసుకొస్తే ఆ ప్రాబ్లం కూడా ఉండదు కదా. సీడ్ క్యాపిటల్ రోడ్ ఎందుకు కంప్లీట్ చేయరు? మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అన్ని పొగడి కప్పులు అవడంతో కానీ నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్. అయిన వాళ్ళు లేదు, చచ్చేది లేదు. అట్లతో అమ్మని పెళ్ళికి బాధ్యాలు కొట్టుకుంటూ కాలక్షేపాలు చేయడానికి 5-5 సంవత్సరాలు మీకు పరిపాలించమని ఇస్తున్నారంటే మా దౌర్భాగ్యం అనుకోవాలా? కానీ సరే, వైసీపీ ఇప్పుడు తీసుకున్న స్టాండ్కి ఇంకా కన్సిస్ట్ అయ్యి ఉండాల్సిందే, తప్పదు. ఎప్పుడు స్టాండ్ మారలేదు సార్. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న పదం బదులు 3 రాజధానులు అన్నాడు పొరపాటున. ఇప్పుడు ఉదాహరణకి ముంబైని తీసుకుందాం సార్, అర్థమయ్యే భాషలో ఏమంటాం సార్ దాన్ని? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం కదా. అది ఇట్టది నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటల్ పెట్టేశారని ఎవడన్నా యుద్ధం చేశాడే, లేదా ఎవరైనా ఇందిరాగాంధీ అక్కడ క్యాపిటల్ పెట్టింది, లేదా జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆడ పెట్టాడని గత ముఖ్యమంత్రులు వాజ్పేయి గారు కానీ చరణ్ సింగ్ కానీ ఈ పనులు చేశారని ఎవడన్నా మాట్లాడారు ఇప్పటిదాకా? వాళ్ళే 10 సార్లు ఫ్లోర్ ఆఫ్ దోస్లో ఆర్థిక రాజధాని మనకు విశాఖపట్నం వాళ్ళే మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు గారు మాట్లాడారు చాలా సార్లు. ఓకే కదండి. ఫైనాన్షియల్ హబ్ అన్న దగ్గర దాన్ని అబ్రివేషన్ చాలా ఉంటాయి. అది తప్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాడితే పచ్చి బూతు మాట, నేను మాడితే అది శ్రీరామ్ ప్రవచనం అంటే ఏడు చెప్పాలి? సో చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు బెంచ్ శాంక్షన్ మనకి నేను పుట్టిన కాడి నుంచి శాంక్షన్ అయింది 2014 నుంచి. ఈ జుత్తు ఊగిపోయి పవన్ కళ్యాణ్కి ఏమైనా తెలిసేస్తే హైకోర్టు బెంచ్ పెట్టించమని చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలు అయితేనే అమిత్ షాతో నరేంద్ర మోడీతో మాడుతున్నాడు కదా. ఒకటి ఫస్ట్ ఇవాళ వక్త్ బోర్డు ఉంది దుకాణం. వక్త్ బోర్డు అప్పుడు నువ్వు లేవు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నువ్వు లేవు, నువ్వు ఉండి కూడా మాకు ఉపయోగం లేదు. రాష్ట్ర సమస్యలు చెప్తున్నా. ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని గజెట్ నువ్వు నీ ప్రవచనాలు మాకేం అర్థం కావట్లే, దాని పట్ల నీ స్టాండ్ కూడా మాకు కనబట్టలే. ఇంకా 4వది మిగిలింది ఏముంది? హైకోర్టు బెంచ్. నీ ప్రయత్నం ఎందుకు లేదు? అమిత్ షా నరేంద్ర మోడీ నేను ఫోన్ కాల్కి ఫస్ట్ రెస్పాండ్ అవుతాను. రాష్ట్ర ప్రయోజనం అయితేనే చేస్తావు కదా. హైకోర్టు బెంచ్ ఒకసారి మాట్లాడి ఆల్రెడీ శాంక్షన్ అయింది కదా, ఒక అడుగు ముందు పడుతుంది కదా. మేమే చేయము. ఇదే పని జగన్మోహన్ మొదలెట్టాడు అనుకోండి, 3 రాజధానులు అంటావా అని అక్కడ అమాయకులైన రైతులను ఉచ్చగాయించి రెచ్చగొట్టి 5 ఏళ్ళ కాలక్షేపం. సరే, అయితే ఏంటి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం? ఆల్రెడీ దీని మీద ఒక పెద్ద గొడవ. సరే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? తెలివి తక్కువతనానికి నిదర్శనం ఈ ప్రభుత్వ నిర్ణయం. 194 కోట్ల రూపాయలు అన్న అగ్రిగేట్ డబ్బులు దాని మీద వినియోగించలేని నిస్సహాయ స్థితిని, చేతకాంతనాన్ని. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా నీకు మళ్ళీ చెప్తున్నాను, లేనిది ఉన్నట్టు చెప్పిన ఈ ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఎంత కష్టంగా ఉందో చూడండి. ఓ 17 మెడికల్ కాలేజీల్లో 4 కాలేజీలు అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి. కంప్లీట్ అయిపోయినాయి. అడ్మిషన్స్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయాయి కదా. అవి ఏం చెప్తున్నారండి అనిత గారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నేను చెప్తున్నాను అంటే మన 15.5 సంవత్సరాల మన ప్రస్థానంలో ఒక ముఖ్యమంత్రిగా నేను ఏమీ రాష్ట్రానికి చేయని దగ్గర ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల స్పాన్లో 3 పోర్ట్లు, 50 కిలోమీటర్ల రేడియస్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, వాణిజ్యానికి సంబంధించిన సంపద సృష్టికి. ఇంకోటి ఏంటి చేసాడండి? సచివాలయంలో సక్రమమైన పాలన అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఐఎమ్ ద బెస్ట్ సీఈఓ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి 2200 మంది ప్రజలు ఉన్న దగ్గర ఒక సచివాలయం కట్టి చూపించారు. రెండోది ఆర్బీకే సెంటర్, రైతులకి సంబంధించిన దాంట్లో మార్క్ఫెడ్ అక్కడి నుంచే ఎలా అయిందో 5 సంవత్సరాలు నేను కాదు, గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా ఏ రోజు రైతులు ఇలాంటి వెతలు అనుభవించలేదు. ఇవాళ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా సార్? ఉభయ గోదావరి జిల్లాలో ఏమైనా తేడా జరిగితే తోలు తీసేస్తారని ఫస్ట్ వచ్చిన యూరియాని ఉభయ గోదావరి జిల్లాలకు ఇచ్చేశారు. తర్వాత అవతల ఉత్తరాంధ్ర, రాయలసీమ, చిత్తూరులకు కడుపు కొడితే సొంత నియోజకవర్గాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నాయి చంద్రబాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి. టెక్కల్లో కావచ్చు, కుప్పంలో కావచ్చు. వాళ్ళు ఎంత ధైర్యం అంటే వాళ్ళకి ఇంకా 25,000 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది ఎక్కడికి? కాకినాడ పోర్టుకి. అది రాకుండా కూడా అన్నీ అయిపోయి అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇక్కడ మన సత్యవతి రాతోళ్ళలాగా వెళ్ళి లైన్లో నిలబడితే ఆవిడ చూడండి, నేను లైన్లో నిలబడి నాకు 5 ఎకరాలకి ఇవ్వండి అని. అలాంటిది అలా నిలబడి ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధైర్యం ఏంటి చేస్తారు సార్? వైఎస్ఆర్సీపీ సాక్షి ఛానల్ ఉంది కదా, వాళ్ళు ఎంత ఎరిబోగులు అంటే ఫోటోలు పెడతాండ్రు. నల్గొండ కాలేజ్ ఫోటో, విజయనగరం కాలేజ్ ఫోటో, అదే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి 10 మంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు వీడియోలు పెట్టి దరదలు ఆడిస్తే బయటకు వస్తుంది ఏం జరుగుతుంది ఏంటంటే కదా. అది వాళ్ళు చేయరు, ఎందుకంటే సగం వాళ్ళ పచ్చళ్ళ ఛానల్ నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. సర్లేండి, అది కాదు వాళ్ళ ధైర్యం. అందుకే వీళ్ళు ఎంత ధైర్యంగా అనితమ్మా నువ్వు ప్రజెంటేషన్ నీకేం పర్లేదు మేము చూసుకుంటామని ధైర్యం ఇవ్వబట్టే కదా అక్కడ ప్రజెంటేషన్లు వస్తే. అంత గేంకరించుకోడు కదా ఆయన ఎవరు మన
సత్య గారు లెటర్ కూడా రాశారు. అదంతా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన దాంట్లో నాకు 400 సీట్లు ఎక్కర్లేదని రాశారు కదా, దబాయించేశారు. మా చెట్టు గొంతు పెట్టి మాడారు కదా, 6 ఇచ్చేసాం మన దగ్గర. అంటే అబద్ధాలు అయితే బాగా చెప్తారు, నిజాలైతే అంతం గారు చెప్తారా? అప్పుడు నోరు రాదా? ఇది మీరు ఎప్పుడైనా చూసారా 4x100 మీటర్స్ రిలే చూసారా మీరు? చూసారు చూడలేదా? ఇప్పుడు కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి కదా, లోకేష్ గారికి ఇచ్చి సార్ అలా అక్కడి నుంచి నేపాల్ నుంచి తెప్పించండి సార్. అలాగే పర్యాటక రంగం సంబంధించిన బిల్డింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించండి సార్. అలాగే వచ్చినాడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు. అయ్యో లోకేష్ బాబు వెళ్ళి అడిగిసరా అని లోకేష్కి పంపిస్తాడు. ఈ అనితమ్మ ఈ సత్య గారు ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి ఆవిడ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇదేంటండి ఇది? ఈ రిలే బ్యారల్ ఎవడు పని ఆడు చేయకుండా అంటే పనే లేదని అర్థం. పల్లెలో ఏడు చేస్తాడు, పిల్లలు కొరకడానికి చూస్తాడు. అరే 7 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయి ఉన్నాయి. ఓ పక్కన నేను కాదు పారసారథి గారు ఆ మాట చెప్తున్నారు, పాడేరు కాలేజీ నేను కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు, దబాయించేస్తుందే ఈయనైతే లేదని చెప్పేసి చెప్తున్నారా? అదేంటండి అంత అయ్యాయి. ముఖ్యమంత్రి గారికి గౌరవం అవుదా, క్యాబినెట్ సహచరుడికి గౌరవం అవుదా? అంటే అబద్ధాలను కూడా ఎటకారంగా ఇదేవాడు కిరసనాల బంక్ కూడా ధైర్యం. అలా పెట్రోల్ బంక్ డేట్ చెప్తాండి చూసారా నిన్న, అడికి ఎంత ధైర్యం సార్? అరే అవునండి మీరు గాబరపడకండి, వాళ్ళతో కాదు సార్. మీకు విషయం చెప్పాలి, సిసి అంటే సిమెంట్ కార్పొరేషన్ ఉంది కాబట్టి భారతీయ సిమెంట్స్ ఎలా పెట్టారంటే మరి దూరదర్శన్ ఉంది, నీకు ఒకటి ఛానల్ పెట్టించండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. గ్లోబలైజేషన్ రమాన్ బోర్డు పివి నరసింహరావు గారి రాయంలో మీకు ఇంతకన్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భగవంతుడు సృష్టి ఎలా ఉందంటే విశ్వామిత్రుడు ప్రసృష్టి అంటారు తెలుసు కదా. వంకాయ అంటే నీటి వంకాయ, బీరకాయ అంటే నేతి బీరకాయ. అలాగా గ్లోబలైజేషన్ అంటే ఉన్న వ్యవస్థలకి ప్యారలల్గా ప్రైవేటైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలనే తీసుకొచ్చింది. అది లేకపోతే ఇప్పుడు ఉండేది కాదు. గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పోటీతత్వాన్ని ఇచ్చేస్తూ ప్రధానికి బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలాంటి వచ్చినా మీకు ఆల్రెడీ విజయ డైరీలు ఇలాంటివన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు పాలన నడుపుతున్న మీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు కూడా ముఖ్యమంత్రి అయినా సరే మీరే ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆయన కూడా హెరిటేజ్ లాంటి వ్యవస్థను పెట్టుకోగలిగాడంటేనే ప్యారలల్ వ్యవస్థలు సృష్టించుకోవడానికి గౌరవ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినవి. నీకు తెలివితేటలు లేక జర్నలిజం చదవక పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ కొట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని మనం మాడే వచ్చి అనుకుంటే ఇలాగే ఉంటాయి ప్రవచనాలు. అంటే తలా తోక లేకుండా దయించి పార్టీలకు లైన్లు ఇవ్వకండి. ఈయన సాయంత్రం వచ్చే పలుకుల్లో చెప్తాడు చుట్టూ సలహాదారులు. నాకు తెలిసిన గతంలో సలహాదారుడు కుటుంబంలో ఉండేవాడు. ఆయన ఏంటి చేశాడు, అగ్రిగోల్డ్కి డబ్బులు ఇవ్వకుండా కడుపు కొట్టినందుకు నెక్స్ట్ గవర్నమెంట్ ఎత్తిపోయింది. ఇంకోటి ఆయన దేశ విదేశాలు దావూసులు వెళ్ళి ఏటి తెచ్చారు చెప్పకుండా కొత్తిమీర కారం తొక్క తోడకుండా ఇప్పుడు ఉన్నాడు. అసలు చెడగొట్టి నిశ్చయాలని మాడిది నువ్వు కిరసాల బంకుడు నువ్వే చంద్రబాబు గారిని కూర్చోపెట్టి వీడియోలు నా దగ్గర ఉన్నాయమంటారా అగ్రస్థితి తీసి ఇక నువ్వు అరే తురేలు బావా అనే మాట్లాడే నేపథ్యాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాళ్ళ వల్ల జరిగే ఉపద్రవాలు రాష్ట్రాలు గ్రహించండి. ఎంప్లాయీస్ విషయంలో మాడింది వీడియో ఉంది, ఇస్తా ప్లే చేయి వెనకట్లా. ఎంప్లాయీస్ పట్ల కన్సర్న్ లేదు, తీసేయాలట అందరినీ. ఏంటి ఆరోగ్యశ్రీ తీసి రామారావు పేరు తీసి వీళ్ళకి అలవాటు ఏంటంటే రామారావు చూడండి ఈ స్థాయి ఎదిగిన దడేళ్ళు నెల ఎత్తేసారు. ఇలా చంద్రబాబు గారిని కూడా ఈ స్థాయి ఉన్నవాడిని ఇవాళ ఎత్తేస్తారు అతి దగ్గరలో. ఈ కుట్రలు పనేసి కూర్చొని ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా అవే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంటారు. చంద్రబాబు పార్టీకి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయి కదా. అదే చూసుకోండి ఒకసారి, నాకేం పర్లే. ఇవాళ వెనక్కి చూస్తే ముందుకు చూస్తే వెనక్కి చూస్తే లాస్ట్ గొయ్యిలో దోసేస్తారు. ఇలా తల తోకలేని దిక్కుమలాడేలని ఇవ్వబట్టే కదా ఆయన అలా మాట్లాడవలసి వస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవసరంలో కేంద్ర ప్రభుత్వంలో మీకు తెలంగాణతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్కి కూడా కేటాయించిన దాంట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కే 139.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఉంది తెలుసా మీకు? దాన్ని కూడా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఆల్రెడీ ప్యారల్గా నడిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్యారల్ నడిపిలేకపోతుంది? తక్కువ లిమిటెడ్ ఆఫ్ బడ్జెట్ 5,000 crores 5,000 కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బేర్ చేసి ఇంతమందికి వైద్య ఇప్పటికీ 2,09,083 కోట్లు అప్పు చేసి ఉన్నారు సార్. లాస్ట్ మంగళవారం చూస్తే రేపు మంగళవారం ఇంకా మళ్ళీ పూర్ణకొమ్మ తెలుసు. రేపు మంగళవారం లెక్క మళ్ళీ వేరు, నిన్నటికి లెక్క అంటే ఇవాళ సోమవారంకి నేను చెప్తున్నాను 2,09,083 కోట్లు. ఇందులో 6,600 కోట్లు వెచ్చించలేకపోతున్నారు. ఆయన అగ్రిగేట్ 194 కోట్లు పర్ ఇయర్ దానికి వెచ్చించలేరట సార్. ఓపీ ఫీజు పెడితే ఎంత సార్? ఇక్కడ మనకి ఎయిమ్స్లో ఇట్లనే 50 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి సార్. చెప్పండి, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఓపీకి ఫీజు 100 రూపాయలు చేస్తున్నాం 150 చేస్తున్నాం, దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు కదా. నేను కూడా కాదు, తల్లికి 100 అమ్మఒడికి జీటుగా మీరు తీసుకొచ్చి డబ్బులు డిడక్ట్ చేసి ఇవ్వట్లేదు వాళ్ళకి, ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్సే కదా. ఈ మాట చెప్పలేరా ప్రజలకి? మెయింటెనెన్స్ కింద ఇట్లా పెంచుతున్నాం అని చెప్తే ఎవరు కాదంటారండి. ఇప్పుడు ఓపీ స్కాన్ ఉంటుంది, సిటీ స్కాన్,
దానికి నామినల్ ఫీజు 500 రూపాయలు పే చేయండి అంటే అందరూ దండం పెట్టి మరి పే చేస్తారు. ఎందుకంటే 7,000 ఇక్కడ మనకి 7,000 ప్రైవేట్ హాస్పిటల్లో. దాన్ని అంటే కన్సాలిడేట్ చేయాల్సింది పోయి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్షియల్స్ అన్నప్పుడు 194 కోట్లని మీరు సంపాదించుకునే మార్గాలు మీ దగ్గర లేవంటే నవ్విపోతారు. సంపద సృష్టిస్తాను పొగడి కబురు చెప్తుంది మీరే కదా. ఈ పడదానికి ప్రభుత్వం ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ని తృణప్రాయంగా గాలికి వదిలేస్తారా ఈ కిరసాలలో ఇచ్చిన దిక్కుమాల సలహాకి? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఐడియాస్ ఫాలో అవుతుందంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఇంకా పనికిరానట్టే కదా. ఇంకా అదే కదా, వ్యవస్థలు నిర్వీర్యం చేయడం చూసాం. గతంలో చూడండి సార్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిన ఉదంతాలు చూసాం. ఇదే కేంద్ర ప్రభుత్వం మొన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాగే ఈ మారోడి వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, అడ్డమైన వాళ్ళు కూర్చుని ఈ సీట్లు కొట్టే వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చేస్తుంటే ఇలాగ పచ్చల్లో పెరుగంలో పచ్చడి నంచినట్టు మొత్తం అంతా జాతీకరించి కూర్చోబెట్టింది ఆవిడ బ్యాంకుల్ని. ఇదే పని చేస్తారు చూడండి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా. క్లియర్ చెప్పాడు, ప్రైవేటీకరణ చేసి మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు క్లియర్గా ఉండండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేసి ప్రభుత్వంలో తీసుకుంటాను. గ్యారంటీగా ఉంటుందండి. అంతగా ఎఫర్ట్స్ పెట్టి ఆ నంద్యాల కాలేజీ కళ్ళంటే రక్తం పడుతుంది సార్. స్పాన్ ఆఫ్ నో టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి గుండె అయిపోయింది వాళ్ళకి తెలుసా. ఐరన్ గడ్రస్తో కన్స్ట్రక్ట్ చేశాడు సార్ దగ్గర 3.5 monthsలో ఫర్ ద సేక్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇవాళ 15వ తారీఖున, ఇవాళ 15 కదా, 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం సార్ అడ్మిషన్స్. 3 years 150 చెప్పిన బ్యాచ్లు. ఏం సార్ దాని ప్రైవేట్ పరం. ఇప్పుడు దాని పొద్దున కూడా ఎన్ఆర్ఐ కోటాలో సీటు 55 లక్షలు అని చెప్పేసి తీసుకున్నట్టు ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించిన కసరత్తులు చేయమని చెప్పేసి రేట్లు కూడా ప్రకటించేసేసి, ఫీజులు కూడా ప్రకటించేసి. అన్యాయం కదా సార్ అది. అంటే ఏ క్లాస్ వార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్నాడు పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీకి. పేద పిల్లలు చదువుకోవడానికి ఉత్తీర్ణత సంపాదించిన గవర్నమెంట్ కాలేజ్ సీట్లో చదువుకున్న వాడికి ఎంత శాంక్షన్ ఉంటుంది సార్? ఆల్రెడీ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కోట్లు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి సామాన్య ప్రజలకు కావచ్చు, లేదంటే దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా డాక్టర్ చదవాలనుకుంటే కష్టమైతే పరిస్థితి. ఉక్రెయిన్, ఉగాండా ఇలాంటి దగ్గరికి చదువుకుని ఫిలిప్పైన్స్ అన్నిటికి వెళ్ళి చదువుతారు కదా సార్. ఏం చెప్పాలి సార్ నిజంగా. అసలు చిత్తశుద్ధి లేని పూజ చేయాలనేది చిన్నప్పుడు చదువుకుని చూడండి. అలా చిత్తశుద్ధి లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పుకొని మీరు వ్యాపార దక్షతతో ప్రజాస్వామ్యాన్ని చేద్దామంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. ఓకే సరే, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లోకేష్ గారికి సంబంధించి ఢిల్లీ ప్రియారిటీస్ మారాయని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ, బీజేపీ నాకు అంత క్లోజ్గా ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఇటీవల అంటే ఈ 15 months టైం పీరియడ్లోనే కనీసం 15-20 సార్లు మోదీ గారితోనూ, అమిత్ షా గారితోనూ లోకేష్ గారు కలిసి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడ అంత ప్రజెన్స్ కనిపించట్లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పరంగా డీల్ చేయాల్సినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా లోకేష్ గారు వెళ్ళి డీల్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే బీజేపీ అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి హైప్ చేస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసిందా? నాకు ఎందుకు షిండేని రెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. షిండే ఎవరి రూపంలో? కళ్యాణ్ రూపంలో ఉండాలి కానీ షిండే లోకేష్ గారి రూపంలో ఎందుకుంటారు? షిండే రెడీ అవ్వాలంటే లోకేష్ రూపాయి కావాలి కదా, అప్పుడే కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఏదైనా ఉపయోగం లేదే బీజేపీ ఒక్క పనికొచ్చిన పని చేయదు. నీకు అర్థమవుతుందా? ఈ ఉపద్రవం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ మాత్రం ఈ లోకేష్ చుట్టూ చేస్తున్న రాజకీయాలు చూస్తే మాత్రం ఈయన్ని ప్రొజెక్ట్ చేశారు అనుకోండి, సగం తెలుగుదేశంలో టీ వడకట్టినట్టు సగం మంది వడకట్టు పడతారు. సీనియర్లు అందరూ కొంచెం చాలా మంది గ్రూపిజం అన్నది ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి. ఓకే, సో దాన్ని డివైడ్ చేయడానికి చూస్తున్నారు అనుకోవాలా. ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎంత దద్ది బ్యాచ్లో కూర్చోవడం వెనక కూడా కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి లాగా వాళ్ళు నడిపిస్తారని గ్యారంటీగా చెప్పొచ్చు. లేదంటే ఆయన ఎంత కామ్గా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా స్టేట్ వైడ్గా కూడా ఆయన ఎంత స్పందించి మరి ఎంత దద్ది బ్యాచ్లో కూర్చున్నారంటే నాకు అర్థం వెనకాతల నుంచి ఏదో మ్యూజిక్ వేరేగా ఉంది. చూద్దాం మరి ఆ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హట్టి.